హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు Eduscope. ఈ వీడియోలో మనం ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ ఫోటోసింథసిస్లో ముఖ్యంగా మనం ఇక్కడ 2 టాపిక్స్ని ఇక్కడ మనం స్టడీ చేయబోతున్నాము. సో ఇవేంటంటే ఫస్ట్ది వచ్చి లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో లొకేషన్ అంటే ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, ప్లాంట్స్లో ఏ పార్ట్స్లో జరుగుతుంది. దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏ స్టెప్స్ ఉన్నాయి, ఏ రియాక్షన్స్ ఉన్నాయి అనేది మనం ఈ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్లో చూస్తాం. సో ఫస్ట్ మనం ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ చూద్దాం. సో వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్? దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్? ఎక్కడ జరుగుతుంది ఫోటోసింథసిస్ అనేది, ఎక్కడ జరుగుతుంది? సో మనకు తెలుసు కదా, ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో జరుగుతుంది. ప్లాంట్స్లో ఏ పార్ట్స్లో జరుగుతుంది అంటే మనం జనరల్గా ఏం చెప్తాము, లీఫ్లో జరుగుతుంది. ఫోటోసింథసిస్ అనేది లీఫ్లో జరుగుతుందని మనం చెప్తాం, రైట్? బట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి లీఫ్ పిక్చర్ ఉంది. సో చూడండి, లీఫ్ని ఇలాగా హాఫ్ కట్ చేశారు. సో లీఫ్ యొక్క క్రాస్ సెక్షన్ కనుక మనం చూస్తే, ఈ లీఫ్ యొక్క క్రాస్ సెక్షన్, లీఫ్ని కనుక మనం ఇక్కడ కట్ చేసి దీని పార్ట్ని కనుక మనం ఇక్కడ జస్ట్ ఈ పార్ట్ని కట్ చేసి దీన్ని మైక్రోస్కోప్లో చూస్తే మనకి లీఫ్ స్ట్రక్చర్ ఇలా కనబడుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ లీఫ్లో ఉన్నటువంటి డిఫరెంట్ సెల్స్ ఇవన్నీ కూడాని. సో లెట్ us లేబుల్ దిస్ ఈస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ మనం కట్ చేస్తే దాని లోపల ఉండేటటువంటి పార్ట్స్ ఇవి. సో లీఫ్కి పైన ఉండే కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ని ఏమంటాం మనం, క్యూటికిల్ అంటాము. క్యూటికిల్, దిస్ కవర్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూటికిల్. ద అప్పర్ మోస్ట్ లేయర్ దట్ ఈస్ కవరింగ్ ది అప్పర్ ఎపిడర్మిస్, దిస్ ఈస్ ద క్యూటికిల్. సో ఈ క్యూటికిల్ కింద సెల్స్ చూడండి, ఒక సింగిల్ లైన్ ఆఫ్ బ్రిక్స్ లాగా ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూస్గా సెల్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఏమంటున్నాం, మనం అప్పర్ ఎపిడర్మిస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అప్పర్ ఎపిడర్మిస్ అంటే ఇది స్కిన్, ఇది లీఫ్కి పైన ఉన్న స్కిన్ అప్పర్ ఎపిడర్మిస్, రైట్? సో దాని కింద ఇక్కడ ఇలాంగేటెడ్ సెల్స్ ఉన్నాయి, పొడవుగా సెల్స్ పక్కపక్కనే అరేంజ్ అయి ఉన్నాయి, చూసాం కదా. సో ఈ సెల్స్ని మనం ఏమంటున్నామంటే ప్యాలిసైడ్ ప్యారెన్కైమా. ప్యాలిసైడ్ ప్యారెన్కైమా అని చెప్తున్నాం ఈ సెల్స్ని మనం, రైట్? సో ఇది అంతా కూడా ప్యారెన్కైమాటస్ సెల్స్, కానీ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్యారెన్కైమా చూడండి ఇలా ఇర్రెగ్యులర్గా గ్యాప్స్తో అరేంజ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఇవి గ్యాప్స్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి ఇలాగా ఇలాంగేటెడ్గా పొడవుగా నిలువుగా ఒకదాని పక్కన ఉన్నాయి. దీన్ని మనం ప్యాలిసైడ్ ప్యారెన్కైమా అంటున్నాము. ఈ కింద ఉండే ప్యారెన్కైమాని మనం ఏం చెప్తామంటే వి కాల్ దిస్ యాజ్ స్పాంజీ ప్యారెన్కైమా. స్పాంజీ ప్యారెన్కైమా అని చెప్తాం, రైట్? సో ది అబవ్ వన్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యాలిసైడ్ ప్యారెన్కైమా, ఇవేమో ప్యాలిసైడ్ ప్యారెన్కైమా, అండ్ దీస్ ఆర్ ది స్పాంజీ ప్యారెన్కైమా. సో ఇక్కడ మధ్యలో చూడండి, ఇక్కడ ఇది వాస్క్యులర్ బండిల్, అంటే వాటర్ని ఫుడ్ని కండక్ట్ చేసేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఛానల్స్ ఉండే బండిల్. సో ఈ వాస్క్యులర్ బండిల్లో ఏముంటాయి మనకి, జైలం అండ్ ఫ్లోయం ఉంటాయి. జైలం అనేది దేన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది తెలుసు కదా మనకి, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లోయం అనేది ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. జైలం సెల్స్ ఇలా థిక్ వాల్స్ ఉన్న సెల్స్ జైలం అనేది మనకి తెలుసు కదా. సో వీ రైట్ ఇట్ యాజ్ xylem, and the bottom one, this one is called as phloem. So xylem, phloem ఇవి, రైట్? సో ఇది స్పాంజీ ప్యారెన్కైమా. అండ్ ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది కదా, దిస్ గ్యాప్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్ స్పేస్. ఎయిర్ స్పేసెస్ ఉన్నాయి. ఎయిర్ స్పేసెస్ ఏ ప్యారెన్కైమాలో ఉన్నాయి, ప్యాలిసైడ్ ప్యారెన్కైమాలో ఉన్నా లేకపోతే స్పాంజీ ప్యారెన్కైమాలో? ఇట్ ఈస్ ఇన్ ప్యాలిసైడ్? నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్యాలిసైడ్, ఇట్ ఈస్ ఇన్ spongy parenchyma. Air spaces are there in
స్పాంజీ ప్యారెన్కైమా. స్పాంజీ ప్యారెన్కైమాలో ఎయిర్ స్పేసెస్ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ మనకి కింద కూడా ఎపిడెర్మిస్ ఉంది. సో పైన ఉన్నదాన్ని మనం అప్పర్ ఎపిడెర్మిస్ అంటున్నాం, ఇంకా కింద ఉన్నదాన్ని మనం లోవర్ ఎపిడెర్మిస్. ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ఎల్ఈ, లోవర్ ఎపిడెర్మిస్. ఈ లోవర్ ఎపిడెర్మిస్కి అప్పర్ ఎపిడెర్మిస్కి డిఫరెన్స్ ఏంటి? సో అప్పర్ ఎపిడెర్మిస్ చూడండి సెల్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాయి. లోవర్ ఎపిడెర్మిస్ వచ్చేటప్పటికి ఇక్కడ హియర్ వీ కెన్ సీ ద సెల్స్ ఆర్ పెర్ఫరేటెడ్. సెల్స్కి మధ్య మధ్యలో ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. ఇవేంటివి? ఇవి గాడ్ సెల్స్. ఇదొక గాడ్ సెల్, ఇదొక గాడ్ సెల్. ఈ రెండు సెల్స్కి మధ్యలో ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ని మనం ఏం చెప్తాం? మనం వీ కాల్ ఇట్ యాజ్ స్టొమాటా. So where do we find this stomata? On the lower surface of the leaf we find this stomata. Each stomata is protected or controlled by a pair of guard cells. రెండు గాడ్ సెల్స్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఇవి స్టొమాటా ఓపెన్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. రైట్? సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ అండ్ లోవర్ ఎపిడెర్మిస్ ఆల్సో విల్ హ్యావ్ క్యూటికల్. సో లీఫ్ యొక్క స్ట్రక్చర్ చూసాం కదా మనం. ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్లోని డిఫరెంట్ పార్ట్స్ చూసాం. సో ఈ పార్ట్స్లో ఎక్కడ జరుగుతుంది ఫోటోసింథసిస్? వాట్ ఈస్ ద లొకేషన్? సో ఫోటోసింథసిస్ జరగడానికి లీఫ్లో ఉండే ఏ కాంపోనెంట్ అనేది చాలా ఇంపార్టెంట్? క్లోరోఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కడుందో అక్కడ ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది. క్లోరోఫిల్ ఎక్కడుంది లీఫ్లో? సో ఇక్కడ 1883 Julius von Sachs observed that chlorophyll is present in plant cells and it is not spread throughout the entire cell. సో ఈ జూలియస్ వాన్ సాక్స్ ఈయన ఏం కనిపెట్టాడంటే క్లోరోఫిల్ అనేది లీవ్స్లో ఉంటుంది కానీ లీఫ్ అంతా స్ప్రెడ్ అయి ఉండదు అని కనిపెట్టాడు. అసలు లీవ్స్లో క్లోరోఫిల్ ఉంటుందని ఎవరు కనిపెట్టారు? పెల్లెటియర్ అండ్ క్యావెంటో. సో వీళ్ళిద్దరూ కూడా క్లోరోఫిల్ని డిస్కవర్ చేశారు. సో దే బోత్ డిస్కవర్డ్ ది క్లోరోఫిల్, బట్ దే థాట్ దట్ దిస్ క్లోరోఫిల్ ఈజ్ స్ప్రెడ్ ఇన్ ద లీఫ్ కంప్లీట్లీ. లీఫ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుందని అనుకున్నారు, కానీ లీఫ్ అంతా స్ప్రెడ్ అయి ఉండదు. క్లోరోఫిల్ ప్లాంట్ యొక్క సెల్స్లో, లీఫ్లో ఉండే సెల్స్లో ఒక స్పెషల్ సెల్ ఆర్గనెల్స్లో ఉంటుంది క్లోరోఫిల్ అని ఐడెంటిఫై చేశారు ఎవరో? జూలియస్ వాన్ సాక్స్. ఇట్ ఈజ్ రాదర్ ఫౌండ్ ఇన్ ఆర్గనెల్స్ విత్ ఇన్ ద సెల్. సెల్లో ఉండే సెల్ ఆర్గనెల్స్లో ఉంది క్లోరోఫిల్, సెల్ అంతా స్ప్రెడ్ అయ్యి లేదు అనే ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకున్నారు. సో ఏ ఆర్గనెల్స్లో క్లోరోఫిల్ ఉంది? క్లోరోప్లాస్ట్స్లో ఉంది. క్లోరోప్లాస్ట్స్లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. మరి ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చూడండి, మన ఈ లీఫ్ స్ట్రక్చర్లో ఇక్కడ చూడండి, ఈ ప్యారెన్కైమా టిష్యూ, ఈ గ్రౌండ్ టిష్యూ ఏదైతే ఉందో ఇందులో ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి డాట్స్ కనబడుతున్నాయి కదా, వీటిల్లో ఉన్నాయి. అలాగే ఈ గాడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో స్టొమాటా పక్కన, ఆ గాడ్ సెల్స్లో కూడా క్లోరోప్లాస్ట్ ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయి? దెర్ విల్ బీ అరౌండ్ 40 to 100 క్లోరోప్లాస్ట్ ఇన్ ద గాడ్ సెల్స్ అండ్ ఇన్ గ్రౌండ్ టిష్యూస్ ఆఫ్ ప్లాంట్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? గాడ్ సెల్స్ అండ్ గ్రౌండ్ టిష్యూస్ ఆఫ్ ద ప్లాంట్. సో యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్స్. దీని మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఎన్ని క్లోరోప్లాస్ట్ ఉంటాయి సెల్స్లో? అరౌండ్ 40 to 50. సో లీఫ్లో ఏ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉన్నాయి? వీ ఫైండ్ దెమ్ ఇన్ ద స్టొమాటల్ గాడ్ సెల్స్ అండ్ ఇన్ గ్రౌండ్ టిష్యూస్ ఆఫ్ ది ప్లాంట్. సో ఇక్కడ ఈ లీఫ్లో ఉన్న ప్యాలిసైడ్ ప్యారెన్కైమా, ఇది ఇలస్ట్రేషన్, ఇది డ్రాయింగ్ కదా. మనం ఇక్కడ రియల్ పిక్చర్ని చూడండి ఒకసారి, ఇక్కడ రియల్ ఫోటోని చూడండి. సో ఇవన్నీ కూడా ప్యారెన్కైమా సెల్స్. ఈ సెల్స్లో గ్రీన్ కలర్లో ఉన్నది కదా, ఇవన్నీ కూడా క్లోరోప్లాస్ట్. సో దిస్ ఈజ్ అ మైక్రోస్కోపిక్ పిక్చర్. వీ కెన్ సీ ద రియల్ క్లోరోప్లాస్ట్. సో ఇది గ్రౌండ్ టిష్యూ. ఈ టిష్యూలో క్లోరోప్లాస్ట్ మనకి మైక్రోస్కోపిక్ పిక్చర్లో క్లియర్గా కనబడుతుంది. దిస్ ఈజ్ ద ఒరిజినల్ పిక్చర్. అలాగే ఇక్కడ మనం ఒక స్టొమాటాని చూడొచ్చు. దిస్ ఈజ్ ద స్టొమాటా. అండ్ స్టొమాటాకు అటు ఇటు ఏమున్నాయి? గాడ్ సెల్స్ ఉన్నాయి, గాడ్ సెల్స్. సో ఇదొక గాడ్ సెల్, ఇదొక గాడ్ సెల్. ఈ గాడ్ సెల్స్ లోపల కూడా చూడండి మీకు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ మైక్రోస్కోపిక్ పిక్చర్, రియల్ పిక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. రైట్? సో క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్లో ఉంది. కాబట్టి ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. సో క్లోరోప్లాస్ట్ ఎక్కడున్నాయి? గాడ్ సెల్స్లో ఉన్నాయి,
గ్రౌండ్ టిష్యూస్లో ఉన్నాయి. సో ప్యారెన్కైమా సెల్స్లో క్లోరోప్లాస్ట్ అనేవి అరౌండ్ 40 to 100 ఉన్నాయి. నౌ లెట్ us లెర్న్ అబౌట్ ది క్లోరోప్లాస్ట్. ఇప్పుడు క్లోరోప్లాస్ట్కి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో మనకు తెలిసిపోయింది ఇప్పుడు లొకేషన్. ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. సో క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉందో కూడా మనం చూసాం. చూడండి ఇక్కడ కూడా ఈ పిక్చర్ ఉంది, ఇందులో క్లోరోప్లాస్ట్ ఉంది. ఇందులో ఉన్న ఒక చిన్న ఈ గ్రీన్ కలర్ డాటే ఈ క్లోరోప్లాస్ట్. సో ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ఎ మెంబ్రేన్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 membranes. సో క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ లెట్ us see the structure of క్లోరోప్లాస్ట్. సో దీంట్లో ఎన్ని మెంబ్రెన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ చూడండి. 3 membranes ఉన్నాయి క్లోరోప్లాస్ట్కి. ఏంటా 3 membranes? ఇది 1, దాని కిందే ఇంకొకటి ఉంది 2 membranes. మరి థర్డ్ మెంబ్రెయిన్ ఎక్కడ ఉంది? ఇది థర్డ్ మెంబ్రెయిన్, రైట్. సో క్లోరోప్లాస్ట్కి బయట దీన్ని కవర్ చేస్తూ 2 membranes ఉన్నాయి, 1, 2. థర్డ్ మెంబ్రెయిన్ క్లోరోప్లాస్ట్ లోపల ఉంది. ఈ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది? ఇట్ ఫార్మ్స్ స్టాక్డ్ శాక్ లైక్ స్ట్రక్చర్స్. స్టాక్డ్ అంటే దొంతర్లు. మనం బట్టలు చూడండి, ఒకదాని మీద ఒకటి పెడితే దాన్ని ఒక స్టాక్ అంటాం. సో అలా దొంతులుగా ఉన్నటువంటి శాక్స్, ఇవన్నీ శాక్స్, ఒక శాక్ మీద ఒక శాక్ ఇలాగా ఒక స్టాక్ కింద ఉన్న ఈ స్ట్రక్చర్స్ని ఈ థర్డ్ మెంబ్రెయిన్ ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ మెంబ్రెయిన్, సెకండ్ మెంబ్రెయిన్ క్లోరోప్లాస్ట్ని కవర్ చేస్తే థర్డ్ మెంబ్రెయిన్ ఈ స్టాక్డ్ శాక్స్ని తయారు చేస్తుంది. ఈ స్టాక్డ్ శాక్స్ని ఏమంటారంటే దర్ కాల్డ్ యాజ్ గ్రానమ్. సో ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటున్నాం? వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ గ్రానమ్ అంటున్నాం. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ సైట్ ఫర్ ది ట్రాపింగ్ సోలార్ ఎనర్జీ. ఈ గ్రానాలోనే సోలార్ ఎనర్జీ ట్రాప్ అవుతుంది. సో సన్ ఎనర్జీ అనేది ఇక్కడే ట్రాప్ అవుతుంది. అంటే ఫోటోసిన్థసిస్లో ఫస్ట్ రియాక్షన్స్ ఈ గ్రానాలోనే జరుగుతాయి. అలాగే ఈ గ్రానాకి, ఈ మెంబ్రెయిన్కి మధ్యలో ఉండే ఏరియా అంతా చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా, లైట్ గ్రీన్ కలర్లో. సో దీన్ని మనం ఏమంటామంటే స్ట్రోమా అంటాం. ఈ స్ట్రోమాలో ఏముంటాయి? ఈ స్ట్రోమాలో ఎంజైమ్స్ ఉంటాయి. స్ట్రోమాలో ఏముంటాయి? ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ ఫోటోసింథటిక్ రియాక్షన్స్ జరగడానికి హెల్ప్ చేస్తాయి, రైట్. సో ఈ గ్రానాలో లైట్ ఎనర్జీ అనేది ఫిక్స్ అవుతుంది. లైట్ ఎనర్జీ అనేది ట్రాప్ చేయబడుతుంది ఇక్కడ. అలా ట్రాప్ చేయబడిన లైట్ ఎనర్జీ యూస్ చేసి గ్లూకోజ్ అనేది ఎక్కడ తయారవుతుంది? స్ట్రోమాలో తయారవుతుంది. సో స్ట్రోమాలో గ్లూకోజ్ అనేది సింథసైజ్ అవుతుంది. సింథసిస్ అంటే తయారవటం, సింథసైజ్ ఆఫ్ గ్లూకోజ్, రైట్. సో స్ట్రోమాలో ఏం జరుగుతున్నాయి? ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ స్ట్రోమాలో ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇలా జరగడం వల్ల ఏం తయారవుతుంది? గ్లూకోజ్ అనేది తయారవుతుంది. గ్రానాలో ఏం జరుగుతుంది? ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జరుగుతుంది. గ్రానాలో ఏం జరుగుతుంది? ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రానా. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రోమా? ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఫైనల్గా ఏమవుతుంది? స్టార్చ్ తయారవుతుంది. సో ఫోటోసింథసిస్ అనేది ఇక్కడ మనకి ఏం అర్థమైంది? క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చూసాక ఫోటోసింథసిస్ అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఒకటి గ్రానాలో జరుగుతుంది, 2 స్ట్రోమాలో జరుగుతుంది. సో 2 parts ఆఫ్ ఫోటోసింథసిస్. ద ఫస్ట్ హాఫ్ ఈజ్ డన్ ఇన్ గ్రానమ్, సెకండ్ హాఫ్ ఈజ్ డన్ ఇన్ ద స్ట్రోమా. సో క్లోరోప్లాస్ట్ చూసాం. ఇప్పుడు క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ద మెయిన్ కాంపోనెంట్ ఏంటి? క్లోరోఫిల్ ఎక్కడ ఉంది? స్ట్రోమాలో ఉందా, గ్రానాలో ఉందా? ఈ గ్రానాలో ఉంటాయి. ఈ క్లోరోఫిల్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. సో ఈ ఫోటోసింథసిస్కి హెల్ప్ చేసే పిగ్మెంట్స్ని ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లోరోఫిల్స్ ఉన్నాయి, అలాగే కెరోటినాయిడ్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ క్లోరోఫిల్స్ ఇంకా కెరోటినాయిడ్స్. ఈ కెరోటినాయిడ్స్ అనేవి ఎల్లో కలర్లోను, ఆరెంజ్ కలర్లోనూ ఉంటాయి. సో ఎల్లో కలర్లో ఉన్నదానికి జాంతోఫిల్ అని, ఆరెంజ్ కలర్లో ఉన్నదానికి కెరోటిన్స్ అని అంటాం. మనకి ఆరెంజెస్లోను, క్యారెట్లోను ఈ కెరోటిన్స్ ఉండడం వల్ల మనకు ఆరెంజ్ కలర్లో కనబడతాయి. అలాగే కొన్ని ఫ్రూట్స్ ఎల్లోగా ఉంటాయి కదా, సో వాటిలో జాంతోఫిల్ ఉంటుంది. ఇవి లీవ్స్లో కూడా ఉంటాయి ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. బట్ ద మేజర్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఏంటంటే క్లోరోఫిల్స్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ వచ్చి బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ ఏ ఈజ్ ఇన్ బ్లూ గ్రీన్ కలర్. క్లోరోఫిల్ బి ఈజ్ ఇన్ ఎల్లో గ్రీన్ కలర్.
ఇది ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది, రైట్. సో ద సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ సన్లైట్ ఆర్ కాల్డ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఇవి సన్లైట్ని క్యాప్చర్ చేస్తాయి, ఈ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఇవన్నీ, రైట్. సో ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయి. సో ఉన్న పిగ్మెంట్స్ని బట్టి ఆ కలర్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి మనకి లీవ్స్ రెడ్ కలర్లో ఉన్నాయి కదా. సో రెడ్ కలర్లో ఉన్నాయంటే ఇక్కడ మనకి క్లోరోఫిల్తో పాటు ఈ అదర్ పిగ్మెంట్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మిక్స్ అవ్వడం వల్ల మనకి ఈ రెడ్డిష్ పర్పుల్ కలర్ అనేది మనకి ఇలాగా కనబడుతుంది. సో లెట్ us see the types of chlorophyll. సో అలాగే ఇక్కడ మనం క్లోరోఫిల్ మాలిక్యూల్ యొక్క షేప్ కూడా చూద్దాము. ఇది క్లోరోఫిల్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇది. సో క్లోరోఫిల్ కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. చుట్టూ ఒక రింగ్లా ఉంది, మధ్యలో ఏముంది, దీనికి మధ్యలో మెగ్నీషియం ఉంది. ఓకే, సో దిస్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఇట్ కంటైన్స్ an atom of magnesium. హీమోగ్లోబిన్, ఇక్కడ హీమోగ్లోబిన్ కూడా ఇచ్చారు ఎందుకంటే కంపారిజన్కి. హీమోగ్లోబిన్ కూడా ఈ క్లోరోఫిల్ లాగే ఉంటుంది చూడడానికి. చూడండి ఈ రింగ్ అది కూడా సిమిలర్గా ఉంది, స్ట్రక్చర్లో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది, మన బ్లడ్లో ఉంటుంది. మన బ్లడ్కి రెడ్ కలర్ హీమోగ్లోబిన్ వల్ల వస్తుంది. సో క్లోరోఫిల్ హీమోగ్లోబిన్ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ని కలిగి ఉంటాయి. కాకపోతే ద మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్లోరోఫిల్కి సెంటర్లో మెగ్నీషియం యాటమ్ ఉంటే హీమోగ్లోబిన్కి సెంటర్లో ఐరన్ యాటమ్ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇది ఈ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడానికి ఇక్కడ రెండు క్లోరోఫిల్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ రెండు ఇచ్చారు. సో లెట్ us కమ్ బ్యాక్ టు ద క్లోరోఫిల్. మనం క్లోరోఫిల్ గురించే నేర్చుకుందాం ఎందుకంటే ఇక్కడ మనం ఫోటోసింథసిస్లో ఉన్నాము. సో ద టూ మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థైలకాయిడ్ మెంబ్రెయిన్స్, క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంది, బ్లూ గ్రీన్ కలర్. క్లోరోఫిల్ బి ఏ కలర్లో ఉంది, ఎల్లో గ్రీన్ కలర్. సో ఇవి అరౌండ్ 250 to 400 pigment molecules are grouped as LHC, light harvesting complex. ఈ గ్రానాలో క్లోరోఫిల్స్ ఎలా ఉంటాయంటే కాంప్లెక్స్ కింద ఉంటాయి. కాంప్లెక్స్ అంటే ఒక గుంపు కింద ఉంటాయి. సో ఈ ఒక్కొక్క గుంపులో మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయంట. సో దీన్ని ఏమంటున్నాం మనం, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. సో ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా టీం వర్క్ చేస్తాయి, ఇండివిజువల్గా వర్క్ చేయవు, టీం వర్క్ చేస్తాయి. సో ఒకదాని నుంచి ఒకదానికి ఆ ఫోటాన్స్ని ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకొని సో ఆ లైట్ రియాక్షన్ అనేది ఫోటోసింథసిస్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది రియాక్షన్ జరిగేలాగా చేస్తాయి. సో సచ్ ఇన్యూమరబుల్ యూనిట్స్ ఫంక్షన్ టుగెదర్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఈ ఫోటోసింథసిస్లో ఫస్ట్ స్టెప్ని జరుపుతాయి, రైట్. సో క్లోరోఫిల్ ఏ వచ్చి బ్లూ గ్రీన్ కలర్, క్లోరోఫిల్ బి వచ్చి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నౌ let us see the process of photosynthesis. During photosynthesis several events occur in the chloroplast. క్లోరోప్లాస్ట్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఇదిగోండి చూడండి, ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే ఇది. ఇవన్నీ పిగ్మెంట్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి, 250 నుంచి 400. ఇక్కడ కొన్నే డ్రా చేశారు. సో ఇలా సన్లైట్ ఎనర్జీ ఏదైతే వచ్చిందో ఇది ఒక పిగ్మెంట్ నుంచి ఒక పిగ్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఫైనల్గా ఈ రియాక్షన్ సెంటర్కి రీచ్ అయ్యి సో అక్కడ లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది, రైట్. సో ఫోటోసింథసిస్లో ఉన్న స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. మన మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్లో క్లియర్గా ప్రతిదీ డీటెయిల్గా చూద్దాం. జస్ట్ ఇక్కడ 3 స్టెప్స్లో ఫోటోసింథసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఫోటోసింథసిస్లో ఫస్ట్ ఏమవుతుంది, సన్లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ అంటే H2O. సో ఈ H2O H+ అయాన్స్ గాను OH- అయాన్స్ గాను ఇలాగా విడిపోతుంది, సెపరేట్ అవుతుంది, స్ప్లిట్టింగ్ అవుతుంది. తర్వాత రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. థర్డ్ స్టెప్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అవుతుంది, రైట్. సో లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ సెవరల్ ఈవెంట్స్ వైల్ సెవరల్ మే కంటిన్యూ ఈవెన్ యాబ్సెన్స్ ఆఫ్ ఇట్. కొన్ని రియాక్షన్స్కి లైట్ ఉండాలి, కొన్ని రియాక్షన్స్కి యాబ్సెన్స్ ఆఫ్ లైట్లో కూడా జరుగుతాయి. సో అందుకని ఫోటోసింథసిస్ని మనం 2 స్టేజెస్లో చెప్తాం. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లేదా ఫస్ట్ ఫేజ్ ఏంటంటే లైట్ డిపెండెంట్
రియాక్షన్ ఫస్ట్ పార్ట్. తర్వాతది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. సో లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అంటే ఈ రియాక్షన్కి లైట్ అవసరం, ఈ రియాక్షన్కి లైట్ అవసరం లేదు, యాబ్సెన్స్ ఆఫ్ లైట్ కూడా ఇది జరుగుతుంది. సో ఈ రెండింటి గురించి కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఈ న్యూట్రిషన్ లెసన్ యొక్క ఫుల్ చాప్టర్ కంప్లీట్ యానిమేటెడ్ వీడియో లెసన్ని మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఛానల్లో. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి న్యూట్రిషన్ ఫుల్ చాప్టర్ వీడియో చూడండి. సో చిల్డ్రన్, ఏపీఎన్టీఎస్ సిలబస్లోని సైన్స్, ఇంకా మ్యాథ్స్, ఇంకా ఇంగ్లీష్, సోషల్ వీడియోల కోసం ఎడ్యూస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.